20 సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పటికీ ఇప్పటికీ మాకు ఫిక్స్డ్ వేతనం లేదు. కనీసం ఈఎస్ఐ, పిఎఫ్, గ్రాడ్యుటీ ఇలాంటి ఏ సౌకర్యాలు లేదు. ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే మమ్మల్ని ముందు కార్మికులుగా గుర్తించి ఈఎస్ఐ, పిఎఫ్, గ్రాడ్యుటీ మెయిన్ ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలనేది మా చిరకాల వాంఛ. ఈ ఫిక్స్డ్ వేతనం అమలు అయ్యేంత వరకు ఎటువంటి పోరాటానికైనా ఆశాలు సిద్ధంగా ఉన్నారు. కాకపోతే ప్రభుత్వం ఎంత మొండిగా ఉందంటే కేసీఆర్ గారి హయాంలో ఆశాలు 116 రోజులు సమ్మె చేసినప్పటికీ అప్పుడు కూడా ఆ గవర్నమెంట్ మమ్మల్ని మోసం చేయడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టోలో మాకు ఏదైతే 18,000 ఆశాలకు ఫిక్స్డ్ వేతనం ఇస్తామని హామీ ఇచ్చారో ఆ హామీని కనీసం కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా నిలబెట్టుకోవాలని మేము కోరుకుంటున్నాము. నిలబెట్టుకొని ఎడల ఈ పోరాటం తీవ్రతరం అయ్యి ఆశాలు ఉద్యోగాలు పోయినా కానీ ఈ కనీస వేతనం అమలు అయ్యేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాము. WHO కరోనాలో ఆశాలు ఎటువంటి సేవలు చేశారో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషనే గుర్తించింది.